హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి మసాలా వడలు అమ్ముతూ ఉంటారు. ఆ మసాలా వడల్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండే మంచి మసాలా వడ. తినే కొద్దీ తినాలనిపించే ఈ మసాలా వడని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మసాలా వడ కోసం 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను, అంటే 100 గ్రామ్స్ వరకు శనగపప్పు. మెజర్మెంటు మీ ఇష్టం. ఇక్కడ నేను 1 కప్పు కొలతలతో చెప్తున్నాను. ఇది బాగా క్లీన్ చేసుకోవాలి, వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి, దీనిలో ఉన్న డస్ట్ పోయే వరకు. ఇంకా దీనిలో మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 4 గంటల సేపు నాననివ్వాలి. 4 గంటల తర్వాత శనగపప్పులో ఉన్న వాటర్ అంతా వడకట్టుకొని, శనగపప్పు చూడండి నానింది. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం అంతా మిక్సీ గిన్నెలో వేసేసుకోకుండా లాస్ట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల శనగపప్పు ఉంచేసుకోవాలి. ఈ శనగపప్పు ఉంచడం వల్ల మనకి వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇది పక్కన పెట్టుకొని మనం మిక్సీలో వేసుకున్నది మిక్సీ చేసుకోవాలి. ఈ పప్పుతో పాటు ఒక 4 ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ రెమ్మలు ఒక 6, చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ పెద్దగా వేస్తే మన మిక్సీ గిన్నె పాడవద్ది, ఇంకా పప్పు కూడా బాగా మెత్తగా అయిపోద్ది. కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4, కరివేపాకు ఒక రెమ్మ, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చూడండి మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకునే ముందు కొంచెం ఇంగు వేసుకోవాలి. ఈ వడల క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు. బియ్యం పిండి లేని వాళ్ళు కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పేస్ట్లా తయారు చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా కాకుండా మనం రవ్వలాగా తయారు చేసుకోవాలి. చూడండి, మెత్తగా చేసుకోకుండా రవ్వ రవ్వగా ఉండాలి. అప్పుడే మనకి వడలు చాలా టేస్ట్గాను ఇంకా క్రంచీగాను వస్తాయి. ఇప్పుడు మొత్తాన్ని బౌల్లో వేసేసుకోవాలి. మనం ముందుగా ఉంచుకున్న ఈ శనగపప్పుని కూడా దీనిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇది మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ శనగపప్పు ఉండడం వల్ల మనకి వడలు తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా కనిపిస్తాయి. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయలు, అంటే 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఈ మసాలా పౌడర్ల వల్లే మనకి మసాలా వడ అవుతుంది. ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/4 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా మనకి వడలు వేసుకోవడానికి సరిపోతాయి. అస్సలు వాటర్ యాడ్ చేసే పని ఉండదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్లా తయారు చేసుకొని అరిచేతి మీద రౌండ్గా వడలాగా చేసుకోవాలి. చేతికి ఏమాత్రం వాటర్ అంటించే పని ఉండదు. చూడండి, ఇలాగా రౌండ్గా చేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు చూడండి రౌండ్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద వేసేసుకోవడమే. బాగా మరుగుతున్న ఆయిల్లో ఈ వడల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే మనకి వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి చేతి నుండి చక్కగా జారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత వెనక్కి ఫ్లిప్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల ఉడకకుండా ఉంటాయి. అందువల్ల మనం మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, మన వడల్లో శనగపప్పు కనిపిస్తూ ఉంది. ఇలా కనిపించడం వల్ల మనకి వడలు తినేటప్పుడు చాలా చక్కగా క్రిస్పీగా ఉంటాయి.
వేగిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ట్రైన్లో అమ్మేటప్పుడు మనకి చక్కగా పచ్చిమిరపకాయలు ఇస్తారు కదా, ఆ పచ్చిమిరపకాయలు ఎలా వేయించుకోవాలో చూద్దాం. ఇవి ప్లేట్లో వేసేసుకుందాం. చూసారు కదా, చక్కగా ఎర్రగా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఆయిల్లో పెట్టుకొని, పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసినప్పుడు మనకి పేలిపోతాయి కదా, అందువల్ల మనం గరిటతో గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. చూడండి, బయటికి పేలిపోకుండా లోపలే మనకి వేగుతున్నాయి. ఇలా మళ్ళీ ఆయిల్లో పెట్టుకొని వేయించుకోవాలి. అంతే ఈజీగా మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు పచ్చిమిరపకాయలు అడిగి మరీ తింటూ ఉంటాం కదా, ఇప్పుడు మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, చక్కగా మనకి మిరపకాయలు కూడా రెడీ అయిపోయాయి. వాటిని కూడా మనం మన గారెల మీద వేసేసుకోవడమే. ట్రైన్లో వెళ్ళేటప్పుడు 1-2 కన్నా ఎక్కువ కొనుక్కొని తినలేం, కానీ ఇంట్లో తయారు చేసుకుంటే మొత్తం అన్నీ కూడా లాగించేయవచ్చు. చూశారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.